ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కావచ్చు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కావచ్చు, నిత్యం గల్ఫ్ కార్మికుల బాధలు అసలు విశదీకరించలేము, మనం చెప్పలేము. అందులో భాగంగానే నిర్మల్ జిల్లా రువ్వి గ్రామానికి చెందిన రాథోడ్ నామదేవ్ గారు 10 నెలల క్రితం గల్ఫ్ దేశానికి పోయిండు. గల్ఫ్ దేశానికి అంటే అది ఒక రకమైన మానవ అక్రమ రవాణా కిందనే పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నామదేవ్ గారికి గల్ఫ్ ఏజెంట్ తీసుకుపోయింది, పని కమిట్మెంట్ ఇచ్చింది ఒకటి, ఆయనను తీసుకుపోయి ఉంచింది ఒకటి. ఎక్కడో కువైట్ అడవులలో ఒంటెల కాపాలని చెప్పేసి ఆయనకు అసలు కనీస వసతులు లేకుండా మానవ అక్రమ రవాణా చేసిన విధంగా ఆయన తీసుకుపోయి అడవిలో పడేసిండ్రు. ఆయన అక్కడి బాధను తట్టుకోలేక సోషల్ మీడియాలో ఏడ్చుకుంటూ వీడియోలు పెడితే వీడియోలు పెట్టి తన ఆవేదన వెలగక్కితే అప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కల్పించుకోవాలని చెప్పేసి, నన్ను స్వదేశానికి తీసుకురావాలని చెప్పేసి ఆయన వీడియోలు పెడితే టీఎస్ఎండిసి చైర్మన్ బాల్కొండ మాజీ ఎమ్మెల్యే సోదరుడు ఈరవతి అనిల్ గారు, అలాగే టీపీసీసీ ఎన్ఆర్ఐఎస్ఎల్ అధ్యక్షుడు మంద భీమిరెడ్డి అన్న ఇద్దరు కూడా బాధ్యత తీసుకొని సోషల్ మీడియాలో వైరల్ అయిన నామదేవ్ వీడియోను తెలంగాణ వాసిగా ఆయన గల్ఫ్లో పడుతున్న కష్టాలను చూడలేక బాధ్యతగా ముందుకు వచ్చి ఈరోజు రువ్వి గ్రామానికి చెందిన నామదేవ్ గారి కుటుంబాన్ని ఈరోజు పాస్పోర్ట్ ఇమిగ్రేషన్ ఆఫీస్ తీసుకురావడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని తక్షణమే ఈరోజు ఆయనను స్వదేశానికి రప్పించే విధంగా ఈరోజు చర్యలు చేపట్టడంలో భాగంగానే ఈరోజు అనిల్ గారు, అలాగే మంద భీమిరెడ్డి అన్న మరియు నామదేవ్ కుటుంబ సభ్యులతో ఈరోజు ఇక్కడికి విచ్చేసినాం. అధికారులు అమిత్ కుమార్ గారికి చెప్పారు, ముందే ఆయన ఇచ్చిన సమయానికి వెళ్ళి విషయం చెప్పారు. తక్షణమే వారం రోజులలో రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి సహకారంతో, మంద భీమిరెడ్డి అన్న మరియు అనిల్ గారి సహకారంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని తక్షణమే నామదేవ్ను కువైట్ నుంచి భారతదేశం తెలంగాణకు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈరోజు విన్నవించడానికి ఈరోజు అమిత్ కుమార్ గారికి వినతి పత్రం ఇచ్చినాం. విషయాలు చెప్పింది కాబట్టి తక్షణమే నామదేవ్ గారిని ఈ దేశం తీసుకురావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అధికారులు లోపలైతే మీరు కలిశారు, సమస్యను అయితే విజ్ఞప్తి అయితే చేశారు, దానికి సంబంధించి ఇచ్చారు. ఏం చెప్పారు అధికారులు, కానీ మీరేం చెప్పారు? అసలు జరుగుతున్న పరిస్థితులు ఈ మధ్యకాలంలో చాలామంది కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఏకంగా సినిమాలు కూడా వచ్చాయి, ది గోట్ లైఫ్ సినిమా కూడా అదే నేపథ్యంలో వచ్చింది. ఏం చెప్తారు? ఎస్, అయితే గోట్ లైఫ్ సినిమా కంటే ముందు కూడా మన తెలంగాణలో ది గల్ఫ్ అనే ఒక తెలుగు సినిమా వచ్చింది. అట్లాంటి నవల కంటే ముందు కూడా మన తెలంగాణలో పెద్దింటి అశోక్ కుమార్ అని ఎడారి మంటలు అనే ఒక నవల కూడా రాసినారు. మన తెలుగు వాళ్ళు తీసిన సినిమా, తెలుగు వాళ్ళు రాసినటువంటి నవలకు మనకు ఎక్కడ కూడా అది ట్రాన్స్లేట్ కాలే, ఎక్కడ కూడా ప్రపంచానికి తెలియలేదు. మనకు పక్క రాష్ట్రంలో సినిమా, పక్క రాష్ట్రంలో నవల మాత్రం ఇవాళ వైరల్ అయిపోయింది. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు ప్రస్తుతానికి మన తెలంగాణకు సంబంధించిన ఒక గిరిజన ఒక రైతు కూలి అతను నిర్మల్ జిల్లా నుంచి ఒక ఢిల్లీ ఏజెంట్ ద్వారా కువైట్కు హౌస్ బాయ్గా వెళ్ళిండు, అంటే ఇంట్లో పని మనిషిగా వెళ్ళిండు. అయితే అక్కడ అరబ్ యజమాని ఏం చేసిండంటే ఆయనను ఆ బార్డర్ దాటిచ్చి సౌదీలో ఉన్నటువంటి ఎడారిలో ఒంటరి కాపరిగా పెట్టిండు. అది ఏంటంటే హ్యూమన్ ట్రాఫికింగ్, మానవ అక్రమ రవాణా ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి. అసలు ఆయనకు తీసుకుపోయిన పని ఒకటి, ఇచ్చిన పని ఒకటి, మళ్ళీ పక్క దేశంకు తీసుకుపోయిండు. అయితే మేము కోరుకునేది ఏంటంటే తెలంగాణ ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేసినాము, తర్వాత కేంద్ర ప్రభుత్వానికి, అక్కడ ఇండియన్ ఎంబసీకి కూడా విజ్ఞప్తి ఏం చేసినాం అంటే ఆయనను సురక్షితంగా రక్షించి ఇక్కడికి తీసుకురావాలి అనేది ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే ఇందులో ఒక గ్రేవ్ వయలేషన్ ఏం జరిగిందంటే ఆయనకు పెద్ద అన్యాయం జరిగింది. ఒక దేశంకి తీసుకుపోయి ఇంకొక దేశానికి, అంటే మానవ అక్రమం, ఇట్స్ ఏ హ్యూమన్ స్మగ్లింగ్, అంటే మనుషుల యొక్కను స్మగ్లింగ్ లాగా అయిపోయింది అన్నట్టు. అంటే ఆ ఎడారులకు దాటించి పని చేయించడం అనేది. ఆయనకు అక్కడ ఆరోగ్యం బాగాలేదు, చాలా కష్టాలు పడుతుండు, తిండి లేదు, జీతం సరిగ్గా ఇస్తలేరు. అయితే వాళ్ళ భార్య ఈయనను అనిల్ కుమార్ గారిని అప్రోచ్ అయింది, బాల్కొండ మాజీ ఎమ్మెల్యే గారిని. మేము అందరం కూడా కలిసి ప్రభుత్వ దృష్టికి కూడా విషయాన్ని తీసుకెళ్తే ఇప్పుడు కూడా ఈరోజు ఈ సికింద్రాబాద్ పాస్పోర్ట్ ఆఫీస్ పరిధిలో ఇక్కడ ఈ బిల్డింగ్లో ఉన్నటువంటి ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్స్, అంటే విదేశాలకు వలస వెళ్ళే వారి రక్షకులు అనే ఒక ఆఫీసు, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ ఇది. ఆ ఆఫీసర్ని కలవడం జరిగింది. ఆయనకు ఇంతకుముందే ట్విట్టర్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. ఇప్పుడు ఈరోజు కూడా ఒక లిఖితపూర్వక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఆయన దాన్ని స్పందించిండు. తప్పకుండా ఇతనికి న్యాయం చేస్తాము, సత్వరంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా అతన్ని వాపసు తెప్పేయడానికి ప్రయత్నం చేస్తామని మాకు హామీ ఇచ్చిండు.